సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్, జిల్లాల పునర్విభజన ఎఫెక్టు, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఆగుతారా లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల ప్రకారమే ఎలక్షన్స్, పునర్విభజన తర్వాత పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, సందిగ్ధంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు అంటూ చూస్తా ఉన్నాం. సో మొన్న రీసెంట్గానేమో దాదాపు ఏదైతే ఫిబ్రవరి ఆఖరులో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మొన్న కొంత చర్చ జరిగింది. సో మళ్ళీ ఏమైనా తాత్సారం జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా చాలా బలంగా కనబడతా ఉంది. జిల్లాల పునర్విభజనపై సీఎం చేసినటువంటి ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాల హేతుబద్ధీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనట్లు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టి పార్టీల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టించారు. దీంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొన్నది. సీఎం ప్రకటనతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలంటే ఏడాది చివరి నాటికి సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా అవుతారా లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తారా అనే చర్చ మొదలైంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరగాలి అంటే ఇప్పుడు దానికోసం కమిషన్ వేస్తామని ప్రకటించింది. ఇంకా కమిషన్ వేయలేదు. కమిషన్ వేసి 6 నెలల పాటుగా ఆ కమిషన్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం, హేతుబద్ధీకరణ అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే ఆ రిపోర్ట్ అమలు కావాలి. అమలైన తర్వాత అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి. అప్పటిదాకా పెట్టడానికి లేదు. పెడితే ఇప్పుడే పెట్టాలి. లేదంటే ఇంకా 6 నెలలు అంటే 9 నెలలు కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రాసెస్ అవుతుంది. సో మరి ముందే పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అనేక కొత్త మండలాలు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొత్త మండలాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అవి కేవలం రెవెన్యూ మండలాలుగా మాత్రమే కొనసాగాయి. అక్కడ కొత్త పోస్టులు మంజూరు చేయలేదు, ఎంపీడీఓ పోస్టులు క్రియేట్ చేయలేదు, కార్యాలయాన్ని సైతం ప్రారంభించలేదు. ఆ మండలానికి ప్రత్యేకంగా ఎంపీపీ జెడ్పీటీసీ ఎవరూ లేరు. ఉమ్మడి మండలానికి ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీలే కొనసాగారు. ఉమ్మడి మండలాల ఎంపీపీ జెడ్పీటీసీలే పదవీ కాలం పూర్తయిన తర్వాత కొత్త మండలాలకు ఎంపీడీఓ స్టాఫ్ను కార్యాలయాన్ని మంజూరు చేశారు. దీంతో అప్పట్లో కొత్త మండలాలకు కేవలం రెవెన్యూ మండలాలుగానే మిగిలాయి. ఇక ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల వారీగానే నిర్వహించాలి. పునర్విభజన అనంతరం సైతం ప్రస్తుతం జరిగిన ఎన్నికల ప్రకారమే జిల్లా పరిషత్తులు ఎంపీపీలతో పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతోంది. రెవెన్యూ ఇతర శాఖలో మాత్రం మార్పు ఉంటుందని అధికారులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం సైతం ఇదే చెబుతామని గుర్తు చేస్తున్నారు. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత విభజన జరిగిన, విలీనం చేసిన 5 ఏళ్ల తర్వాతే అవి అమల్లోకి వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఒకసారి పాలక వర్గాలు ఎన్నికయ్యాక వారు 5 ఏళ్ల పాటు పాలించాల్సి ఉంటుందని, వారు కోర్టుకు వెళ్తే వారికి సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలో ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికలు జరిగితే మరో 5 ఏళ్ల వరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలు మండలాల ప్రకారమే పాలించాల్సి ఉంటుందని చెబుతున్నారు అంటూ కనబడతా ఉంది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందా లేకపోతే ఎన్నికలు పూర్తి చేస్తుందా? ఇలా 2 రకాల అంశాలు ఉన్నాయి మిత్రులారా. ఒకటి, ఇప్పుడు పునర్విభజన, జిల్లాల పునర్విభజన ఒక అంశం అయితే, రెండో అంశము ఇక్కడ ఒకటేమో ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర నిధులు. సో ఇవి రావాలి అంటే ఫిబ్రవరి లోపు ఎన్నికలు పూర్తి చేయాలి. సో ఇక రెండో విషయం ఏంది, ఒక్కసారి ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాల పునర్విభజన జరిగిందనుకోండి, సో ఇప్పుడు ఏవైతే పాలక మండలి ఉందో ఎంపీటీ జెడ్పీలో వాళ్ళు అదే ఏ జిల్లాలు పాత జిల్లా గతంలో ఏ విధంగా ఉందో దాని ప్రకారమే 5 ఏళ్ళు పాలిస్తారు, 5 సంవత్సరాలు పాలిస్తారు. దాని తర్వాతే మళ్ళీ మారుస్తారు. సో ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు ఫిబ్రవరి కాకుండా ఈ జిల్లాల పునర్విభజన తర్వాత జరిగితే అక్కడ కూడా అప్పుడు కొంత సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ జిల్లాల పునర్విభజన జరగాలి అంటే దాదాపు 6 నెలల నుండి దాదాపు 9 నెలల వరకు సమయం ఆ సమయం పట్టే అవకాశం కనబడుతుంది. సో మరి అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించుకుని ఉంటారా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉండకపోవడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మేబీ త్వరలో ఎన్నికలు పూర్తి చేస్తారా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, లేదంటే ఉద్యోగ నియామకాలు, ఎంప్లాయీస్ ప్రమోషన్లు, బదిలీలకు సమస్యలు, గ్రామ పంచాయతీలకు 1000 కోట్లు అంటూ చూస్తాను. సో ఈ జిల్లాల విభజనకు శాస్త్రీయ అధ్యయనం చేయడానికి 6 నెలలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 1 నెల, మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది అవి అఫీషియల్ అవుతాయి. అప్పటిదాకా అఫీషియల్ కావు. అంటే ఇదంతా ఒక 1 ఇయర్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఇంకా 9 నెలలు అనుకున్నాను, ఇంకా 1 ఇయర్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్పటిదాకా ఉండే అవకాశం లేనట్టుగా కనబడతా ఉంది.